ఎందుకు మొన్న అమరావతి బిల్లు చర్చకు వచ్చిన సందర్భంగా ఎన్టీఆర్ను కూడా గుర్తు చేసుకున్నారు రాజ్యసభలో మీరు. ఆనాడు కేవలం తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదమే కాదు, కాంగ్రెస్ వ్యతిరేకంగా జట్టు గట్టి దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఏకం చేసినటువంటి వైనం అందరినీ కూడా అబ్బురపరిచింది. అంటే బీజేపీ వాళ్ళు సహజంగా ఏ బీజేపీ నాయకులైనా, అందులో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండే బీజేపీ నాయకులు చంద్రబాబు విజన్ గురించి మాట్లాడడానికి మీరంత సాహసం ఎవరు చేయలే ఇప్పటి వరకు. మీరెందుకు చంద్రబాబు విజన్ గురించి, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర గురించి అక్కడ ప్రస్తావించాల్సిన అవసరం వచ్చింది? చంద్రబాబు నాయుడు గారితో కలిసి నేను ఎమ్మెల్యేగా పనిచేశాను. హైటెక్ సిటీ బికాస్ ఆఫ్ చంద్రబాబా కాదా అనేది, హైటెక్ సిటీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ వాజ్పేయి గారు ఎన్డీఏ గవర్నమెంట్ సాధించారు. సో ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అనే అంశంలో ఇంత తర్జన భర్జన జరగడాన్ని ఒక సీనియర్ నాయకులుగా, తెలుగువాడుగా ఏమనిపించింది మీకు? మీ పార్లమెంట్ ఎమోషనల్ స్పీచ్ చూసినప్పుడు సంథింగ్ మీరు ఎమోషన్ అయ్యారు దేని గురించో? అంటే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ రోజు పిల్ల కాంగ్రెస్ అని అనడానికి వైసీపీకి ఆ అర్హతలు ఉన్నాయని మీరు అంటారా, పిల్ల కాంగ్రెస్ అనిపించుకోవడానికి? అంటే ఇవాళ ఆ పార్టీ పుట్టిందే కాంగ్రెస్ లెక్కించి. మీరంటున్న పిల్ల కాంగ్రెస్ అధినాయకుడే ఇప్పుడు మావిగన్ అనేటువంటి ఒక ప్రస్తావన తీసుకొచ్చారు కదా, ఎట్లా అనిపించింది మీకు అది? అందుకనే నేను మాట్లాడినప్పుడు పిల్ల కాంగ్రెస్ పిల్ల చేష్టలు చేస్తున్నాను. నాకు మావి గన్ బదులు మావి జగన్ అని పెట్టుకుంటే బాగుంటుంది. ఆ గన్ అనేది ఆయన తోక పేరు ఉంది కాబట్టి గన్ అని పెట్టినట్టు అనిపించింది. ఇప్పుడు వీళ్ళకి అసెంబ్లీలో సంఖ్యాబలం ఉంది, వీళ్ళు తీర్మానం చేశారు. పార్లమెంట్లో వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉంది, అక్కడ ఆమోదం పొందింది, గెజెట్ రూపంలో వచ్చింది. రేపటి రోజున మాకు సంఖ్యాబలం ఉంటే, మాకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం పార్లమెంట్లో ఉంటే మేము చేసుకుంటాం కదా అనేది జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా మాట్లాడుతున్నదే, ఇదేమో లోపల ఆలోచన కాదు. అలాంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు చూడండి, 41 పార్టీలు ఇవాళ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లోక్సభ, రాజ్యసభ 45 పార్టీలు ఇవాళ సమర్థించిన తర్వాత, సమర్థించిన పార్టీ రేపు వ్యతిరేకిస్తామంటే నవ్వుల పాల్కారా? చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఇంకా మీకు అలయన్స్ కూడా లేదు. మీరు యాజ్ ఎ పర్సన్, యాజ్ డాక్టర్ కె లక్ష్మణ్ గారుగా ఆ అరెస్ట్లో మీరేం చూశారు అని? ఒక మానవత్వంతో 70 సంవత్సరాల వయసులో ఆ వ్యక్తిని ఆ రకంగా అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే అనేటువంటి ఒక కసితో చేసినట్టుగా మొత్తం సర్వత్రా 2029కే ఖచ్చితంగా డెఫినెట్గా పెరిగే అవకాశం ఇంకా దాంట్లో ఇంకా వేరే. ఇప్పుడు ఈ 3 రోజులు ప్రత్యేక సమావేశంలో ఆ నిర్ణయం తీసుకోబోతున్నారు. సో జనాభా లెక్కలకి, మహిళా రిజర్వేషన్కి, డీలిమిటేషన్కి అసలు సంబంధమే లేదు. జరిగే 26 మొదలు పెడుతున్నారు. ఇప్పుడు రైట్ 26 నుంచి 27 ఎప్పటి వరకు జరుగుతుందో తేలిపోతుంది. 27 మార్చి అన్నారు. మార్చి కావచ్చు, 4 లేట్. కాబట్టి దానికోసం మనం ఆగకుండా ఉన్న సీట్లను ఒక 50% పెంచుదామనేటువంటిది ఒక సమాచారం. సో రేవంత్ రెడ్డి ఆశలు అడి ఆశలే అయితే 6 నెలలు పొడిగిస్తారు అన్న ప్రశ్నే లేదు. అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కాదు, బీజేపీ ప్రభుత్వం అయినా పొడిగించడానికి ఆస్కారం. అసలు మీరు ఒకసారి చరిత్రలోకి వెళ్తే లోకేష్ తోటి ఎందుకు నరేంద్ర మోడీకి అంత అటాచ్మెంట్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తా ఉన్నాం? పార్ట్ ఆఫ్ అవర్ అలయన్స్. ఎన్నికలు ఏమన్నా జూనియర్ ఎన్టీఆర్ని ఉపయోగించుకునేలాగా ఏమన్నా జరుగుతాయా, లేదా జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా ఎన్నికల్లో బీజేపీ వైపుకి ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? ఏం జరగబోతుంది అనుకోవచ్చు? అంటే వాస్తవంగా ఆ రోజు జూనియర్ ఎన్టీఆరే కాదు, చిరంజీవి లాంటి సినీ ఫీల్డ్లో ఉన్న ప్రముఖులందరూ కూడా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో లోకేష్ సీఎం అంటున్నారు, తెలంగాణలో ఏమన్నా జూనియర్ ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం బీజేపీ వైపు నుంచి. గోవాలకు బాగుంటుంది, కానీ ఒక రకంగా బయటికి చెప్పకపోయినప్పటికీ కొందరి రాజకీయ నాయకుల మనసుల్లో కూడా ఉంది ఇది అనేది అర్థమవుతుంది. ఆ పవనాలు ఏమన్నా కనబడుతున్నాయా మీకు? అటువంటి చర్చ ఎక్కడ కూడా ఇంతవరకు తావులేదు.